గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏమేం ఛాలెంజెస్ ఇవ్వాలి, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచించే ప్రతిసారి నాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ, ఇది ఇస్తే బాగుంటుంది, లేదు ఇవ్వడం ఇన్ ద సెన్స్ ఇది ఛాలెంజ్గా తీసుకుంటే బాగుంటుంది, ఇది తీసుకుంటే బాగుంటుంది, నాకు కూడా సెట్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి చాలా రకాల థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ వచ్చినప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. సో ఇదంతా మీ వల్లే కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఛాలెంజ్, బేసిక్గా నేను యోగాసనాస్ కోసం, ఈ వర్కౌట్ వీడియోస్ కోసం యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వీడియో చూసానమాట, 108 సూర్య నమస్కారాస్ పర్ డే అని చెప్పి. ఈవెన్ యోగా డే రోజు నా ఫ్రెండ్ కూడా అలా చేశానని చెప్పింది. సో అప్పటి నుండి ఎప్పటికైనా నేను కూడా 108 సూర్య నమస్కారాస్ పర్ డే చేయాలని అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు చేయలేదు. నా హైయెస్ట్ వచ్చేసి ఐ థింక్ 45 to 50 అనుకుంటా పర్ డే. సో అందుకే 108 సూర్య నమస్కారాస్ పర్ డే నేను చెయ్యాలని డిసైడ్ అయ్యాను. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి, ఈరోజు సండే కాబట్టి సాటర్డే వరకు మన ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి సాటర్డే లోపు ఎలా అయినా ఒక్కరోజు 108 సూర్య నమస్కారాలు చేయాలనుకుంటున్నాను. ఒక పని చేయాలనుకుంటే ఇలాంటి వర్క్స్ మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే బెటర్. సో అందుకే నేను ఫస్ట్ డే ఒక 20, సెకండ్ డే ఒక 40, థర్డ్ డే ఒక 60 నాకు కంఫర్టబుల్ ఉన్నంత వరకు చేయాలనుకుంటున్నాను. ఎలాగైనా సాటర్డే 108 సూర్య నమస్కారాలు కంప్లీట్ చేయాలి. అంతకన్నా ముందే అయిపోతే ఇంకా బెటర్ అనుకోండి. సో నేను మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు 20, 40 అలా వెళ్ళడం. బట్ మీలో అస్సలు చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు నేను ఇచ్చే ఛాలెంజ్, వెరీ బిగినర్స్కి ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, వీక్ మొత్తం కలిపి 108 రావాలి. సో అది మీ ఛాలెంజ్. నాలాగే ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా అయితే తీసుకుంటున్నానో ఏదో ఒకరోజు ఖచ్చితంగా 108 సూర్య నమస్కారాలు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ 20, 30, 40 అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ వీక్లోనే ఎలా అయినా 108 చేయండి. సో బిగినర్స్ అండ్ మీడియం లెవెల్స్ కోసం మాత్రమే నాకు తెలుసు కాబట్టి, బికాజ్ ఇంకా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలరు అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు. సూర్య నమస్కారాస్ కోసం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సూర్య నమస్కారాస్ అనేవి చాలా అంటే చాలా విధాలుగా హెల్త్కి మంచిది. మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఒక్క సూర్య నమస్కారం మాత్రం చేస్తే సరిపోతుంది అని ఎంతోమంది ఎన్నోసార్లు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. సో ట్రై చేయండి, కుదిరితే ఛాలెంజ్ తీసుకోండి, మీరు కూడా హెల్దీ అవ్వండి. హాయ్, ఇప్పుడు ఈ క్లిప్స్ ఏంటంటే హ్యాండ్లో బేసిక్గా సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అంత కౌంట్ మీద ఉండకుండా ఉంటే బెటర్. సో దానికోసమే బేసిక్గా చాలా రకాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను టెర్రస్ పైన ఉన్నాను, టెర్రస్ పైన క్లిప్స్ తప్ప నాకేం దొరకలేదు. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటున్నాను. కౌంట్ చేద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి. ఇంకో 5 తీసుకొద్దాం. 16, 17, 18, 19, 20. క్లిప్స్ పెట్టా. ఓ పక్క సూర్యుడు ఎండగట్టి కొడుతుంది, ఇంకో పక్క టయర్డ్నెస్. 108 సూర్య నమస్కారాలు చేయగలనో లేదో చూద్దాం. 20 క్లిప్స్ అయితే పెట్టాను, మరి కంప్లీట్ చేస్తానో లేదో. లెట్స్ గో. షివరింగ్ వస్తుంది బాసు. కొంచెం కష్టమైంది కానీ సక్సెస్ఫుల్గా 20 కంప్లీట్ చేసా. తెలుస్తుందో లేదో మరి మీకు వీడియోలో. శివరింగ్ వచ్చేస్తుంది. మరి అంత కష్టపడద్దులే, మీకు కుదిరినంత చేయండి.
నాకు ఆల్రెడీ కొంచెం అలవాటు ఉంది కదా, పర్లేదులే అని బలవంతంగా 20 చేస్తాను. ఈ యోగాస్లోని వర్కౌట్స్లోని ప్లస్ థింగ్ ఏంటంటే, ఇది చేసిన రోజు వర్కౌట్ చేసిన రోజు చాలా యాక్టివ్ ఉంటాం. అసలు ఈరోజు అసలు చాలా పని ఉంది, బతికిచ్చేస్తానేమో, ప్రోకాస్టినేషన్ అనేది అడ్డొస్తుందేమో అనుకున్నాను. కానీ ఐ థింక్ వర్క్స్ బాగానే కంప్లీట్ చేసుకుంటారు అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దిస్ సూర్య నమస్కారాస్ ఎఫెక్ట్. ఫస్ట్ డే కదా 20 చేశాను, రేపు మరీ 40కి వెళ్తే అయిపోద్ది నా పని. ఒక 30కి వెళ్తే బెటర్ ఏమో, చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సెకండ్ డే. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 స్టోన్స్ ఉన్నాయి. తెలుసు కదా, మనం కౌంట్కి పెట్టి ఎన్ని సూర్య నమస్కారాస్ ఈరోజు కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, నమస్కారం చేస్తాను మేము. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. ఈరోజు 30 సూర్య నమస్కారాలు అయినాయి. నేనైనా ఒకప్పుడు 50 చేశాను ఒక అటెంప్ట్లో అనిపించింది. సాధించాలి, అసలు 108 చేయగలనా లేదా అనిపిస్తుంది. చేయాలి. Day 3. కౌంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల బ్రీత్ మీద అసలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్పుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ అవుట్. Completed with 50 Surya Namaskaras. 108 కష్టమే. చూద్దాం రేపు ఎన్ని చేస్తాం. బాయ్. Day 4.
65 ఐ థింక్ అవుతుంది అనుకుంటున్నాను. 108 అవుతుంది. ఇంకా ట్రై చేద్దామని ఉంది కానీ పని అవ్వట్ల. ఇంకా 2 డేస్లో కంప్లీట్ చేసేద్దాం. 65 వరకు వచ్చానంటే రేపు ఒక 80-85 చేసేసిన 108కి వెళ్తాం. Day 5. Completed with 80 Surya Namaskaras. మాట్లాడే ఓపిక కూడా లేదు. రేపు మాట్లాడుకుందాం. బాయ్. Day 6 కుదిరంతా ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను కంప్లీట్ చేసేయడానికి. 7 days ఛాలెంజ్ తీసుకొని 6 daysలో కంప్లీట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నా హ్యాండ్స్ తర్వాత షివరింగ్ ఎలా ఉంటాయో ఏంటో. ఈరోజు ఎలాగైనా 108 హిట్ కొట్టాల్సిందే. కొడదాం. ఎస్, కమాన్ స్టార్ట్. డన్ విత్ 107 సూర్య నమస్కారాలు. ఇంకొకటి మీతో పాటు చేద్దామని మళ్ళీ వీడియో ఆన్ చేసా. కమాన్, కౌంట్ విత్ మీ. Done. పైన మాట్లాడడానికి కూడా లేదు. సూర్యుడు ఫుల్ కొట్టేస్తున్నాడు అనమాట. ప్రశాంతంగా మాట్లాడదామని కిందకు వచ్చేసాను. సో టుడే డన్ విత్ 108 సూర్య నమస్కారాస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టుడే. మాటలు రావట్లేదు, మెయిన్ ఆయాసం వచ్చేస్తుంది. మీరు కూడా ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా తీసుకోండి. బట్ ఇంత కష్టపడద్దు. కొంచెం అలవాటు ఉండడం వల్ల ఇంకొంచెం కష్టపడి చేశాను, కానీ కొంచెం లిమిట్లోనే చేయండి. చెప్తున్నా కదా, వీక్ మొత్తం కలిపి 108 అయ్యేలా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆల్రెడీ మీకు అలవాటు ఉంటే 216 చేయండి వీక్ మొత్తం కలిపి. బట్ సింగిల్ డే 108 వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ సండే ఇంకొక ఛాలెంజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మధు బి శెట్టి. బాయ్ బాయ్.